నా పేరు రూపాదేవి అండి. 4th టౌన్ పోలీస్ స్టేషన్ ప్రజెంట్ ఈస్ట్ సబ్ డివిజన్ శక్తి టీంలో విశాఖపట్నం సిటీలో వర్క్ చేస్తున్నాను. అయితే శక్తి టీం అంటే అమ్మాయిలు చిన్నపిల్లల ప్రొటెక్షన్ గురించి స్థాపించినటువంటి ఒక టీం. ఇది ఏంటంటే స్కూల్స్ కాలేజెస్ దగ్గరలో ఎవరైనా టీచర్స్ కానీ పార్లర్స్ కానీ లేదంటే ఇంకెవరైనా స్టాకింగ్ చేసినా వెంటాడినా ఆ పిల్లలకి మార్పు చెందించడం, పిల్లల్ని అమ్మాయిని రక్షించడం, చిన్నపిల్లలకి ఎటువంటి అఘాయిత్యాలు కానీ ఎటువంటి క్రైమ్స్లో కానీ ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, వార్నింగ్ చేయడం చేస్తూ ఉంటాము. అలాగే ముఖ్యంగా ఏంటంటే స్కూల్స్ కాలేజెస్లో ఈవ్టీజింగ్ కాలేజ్ డిస్పాచ్ అవుతున్న టైంలో కానీ లేదా స్కూల్ విడిచిపెట్టేటప్పుడు కానీ ఎటువంటి ఈవ్టీజింగ్ జరగకుండా అక్కడ డికాయ్ ఆపరేషన్స్ అని చెప్పి అక్కడ టాక్టిక్గా మాట వేసి అక్కడ కనిపెడుతూ ఉంటాం. సో అలాంటప్పుడు మేము మఫ్టీ డ్రెస్లో ఉంటాం. ఈ విధంగా ఉండడం వల్ల ఆటతాయిలు కానీ అల్లరి మొక్కలు కానీ చేష్టలు మాకు ఈజీగా క్యాచ్అవుట్ చేసి వాళ్ళని పికప్ చేస్తాం. సో యూనిఫామ్ అనేది షాడోలో ఉంటుంది. మఫ్టీ డ్రెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే డికాయ్ ఆపరేషన్స్ అని చెప్పి ఈ విధంగా చేస్తూ ఉంటాం. అసలు ఈ శక్తి యాప్ అంటే ఏంటి అంటే ఇందులో ప్రతి ఒక్క ఫీజెస్ 14 ఫీజెస్ అనేవి అమ్మాయిలకి చిన్నపిల్లలకి ఉపయోగకరంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ SYS అంటే ఏంటంటే సేవ్ అవర్ సోల్స్ అన్నట్టు. సేవ్ అవర్ సోల్స్ అంటే మన ప్రాణాన్ని మనమే రక్షించుకున్నట్టు, ఎవరో వచ్చి కాపాడుతారు అని కాకుండా ఈ ఫోన్లో ఈ యాప్ ఉంటే తద్వారా నెట్ లొకేషన్ ఆన్ చేసుకుని SYS ట్యాప్ చేయగానే వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏపీ పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వస్తుంది. నెక్స్ట్ 5 to 10 మినిట్స్లోపే ఫోన్ పెట్టాక ముందునే పోలీసులు మీ దగ్గరికి వస్తారు. SYS నొక్కు ఎంతసేపు అయితే ట్యాప్ చేసి ఉంచుతామో, ఎంతసేపు అయితే ప్రెస్ చేసి ఉంచుతామో అది రికార్డింగ్ అవుతుంది. కాబట్టి ఫర్దర్గా ఎవిడెన్స్ పనికి వస్తుంది. లేదా అతను ఆ ఏరియాలో ఆ అక్యూజ్డ్ కానీ రెస్పాండెంట్ కానీ తప్పించుకున్నా ఆ టైంకి తప్పించుకున్నా తర్వాత ఎప్పుడైనా అతను దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఆ రికార్డింగ్ ఉంటుంది. కాబట్టి ట్రేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఒకవేళ నెట్ బ్యాలెన్స్ లేదు అంటే మామూలు ఏరియాస్లో రిమోట్ ఏరియాస్లో కూడా ఇది వర్క్ అయ్యేలాగా ఈ యాప్ డిజైన్ చేశారు. 112 యాప్ అనేది డైరెక్ట్గా 112 కాల్కి అలర్ట్ చేశారు. సో మనకి లొకేషన్ చెప్తే సరిపోతుంది. దానివల్ల వాళ్ళు లొకేషన్ చెప్తే విక్టిమ్ని కాపాడే మనకి ఆస్కారం దొరుకుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా నైట్ షెల్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మాయిలకి. ఎందుకంటే ఇంటర్వ్యూ బేస్డ్ కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఒంటరిగా ప్రయాణించే సందర్భాలు ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మన ఏ జిల్లాలో ఉన్న జిల్లాకి ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ వెళ్ళాము, అక్కడ ఎటువంటి సోర్స్ లేదు, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. సో అలాంటప్పుడు వ్యూఆన్ మ్యాప్ చూసుకొని వెళ్ళొచ్చు.